ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. ఎందుకంత ఇబ్బంది పడతావు? ఆ దారాన్ని తెంపేస్తే సరిపోతుంది కదా. నోరు మీరా, అవి పెళ్లి బట్టలు. వాటిని తెంపేయాలి చింపేయాలి అనకూడదు. అయినా ఆ దారం గాజుకెలా ఇరుక్కుంది? నేనేమైనా కావాలని చేశానా? అక్కడి నుంచి చేత్తో పట్టుకుని తీసుకుని వస్తున్నాను. మధ్యలో గాలికి ఇక్కడ చిక్కుపడినట్టుంది, వచ్చేస్తుంది. ఉండు, నేను ట్రై చేస్తాను. అయ్యో జానకి, ఆ బట్టలకున్న దారం నీ చేతి గాజులకి తగలకూడవేంటమ్మా? ఈ దారాన్ని ఏం చేయకుండా ఈ బట్టలివ్వాలి, అంతే కదా? ఒక నిమిషం. అభి, ఏ పట్టుకో. వెళ్ళి మీరు తిని కట్టుకోండి. పెళ్ళైన తర్వాత ఆ గాజు సంగతి తర్వాత ఆలోచిద్దాం. అంటే ఏంటి? నీ చేతి గాజుతో ఉన్న ఈ బట్టల్ని నేను కట్టుకోవాలా? అసలుకే దేవుడి దగ్గర పూజ చేసిన బట్టలు ఇవి. కట్టుకోకుండా మీరు మండపానికి రాకూడదు. వేరే ఆప్షన్ కూడా లేదు, ఇదే కట్టుకోవాలి. భూమి రూమ్లో ఉందామమ్మా? అవునమ్మా. జానకి నా కూతురు అన్న నిజం తెలిసింది నీ ఒక్కదానికే కదా. ఎప్పుడు కూడా ఈ నిజాన్ని దాస్తే ఎప్పటికీ నిజం సమాధిగానే మారిపోతుంది. ఒక పక్కన పెళ్లి హడావుల్లో నేనుంటే మాట్లాడాలి అని చెప్తున్నావు, అది అక్కడే మాట్లాడొచ్చు కదా. అమ్మా, దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. చెప్పాను కదా, ఇది అందరి ముందు చెప్పే విషయం కాదు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. పరిష్కారం మీరు మాత్రమే చేయగలరన్న నమ్మకంతో చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండమ్మా. సరే, మరీ అంత అవసరమైతే పెళ్ళయ్యాక మాట్లాడుకునేవాళ్ళం కదా. ఈ పెళ్లి జరగకూడదనే కదమ్మా నేను మీతో మాట్లాడతానంటుంది. ఏంటి దుర్గమ్మ నువ్వు చెప్పేది? అవునమ్మా, ఈ పెళ్లి జరగకూడదు. ఎందుకంటే అసలు జరగాల్సిన పెళ్లిది కాదమ్మా. భార్గవ్ బాబు పక్కన ఉండాల్సింది భూమి కాదమ్మా. భూమి, భూమి ఏమైంది? ఈరోజు నీ పెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు?
భూమి భూమి ఏమైంది? ఏంటిది? పెళ్లి రోజు ఇలా కన్నీళ్లు పెట్టుకోవటం మంచిది కాదు. నీకు పెళ్లి ఇష్టం లేదా? నేను ముందు నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నీ బాధని నేను గమనిస్తూనే ఉన్నాను. ఎన్నోసార్లు నేను ఇదే మాట అడిగాను, కాని ప్రతిసారి నువ్వు మాటని దాటేశావు. అదిగో అదిగో వచ్చేసారు దీక్షితులు గారు. నా మేనల్లుడికి నా దిష్టే తగిలేలా ఉంది. రుద్ర, మనం ఆడపిల్లి వాళ్ళం. అల్లుడు గారిని గౌరవించకపోతే అలుగుతారు. ముందు కాళ్ళు కడిగి లోపలికి స్వాగతం పలకాలి. విన్నావా భార్గవ్? మీ మావయ్య గారికి అల్లుడంటే ఎంత భయం వచ్చిందో. అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. కలిసిమెలిసి ఆనందంగా ఉండడమే తప్ప భయం అనేది మన మధ్య ఎందుకుంటుంది రుద్రాణి? అలా అనకమ్మా. ఇప్పుడు మనం మగపెళ్లి వాళ్ళం. మాకు అది కావాలి, ఇది కావాలి, సమయానికి అది రాలేదు, ఇది రాలేదు, కూర్చున్న కుర్చీ బాలేదు, తిరుగుతున్న ఫ్యాన్ బాలేదు, తాగితే కూల్ డ్రింక్ లో పంచదార తక్కువైంది, ఎక్కువేస్తే ఎక్కువైపోయిందని మనం వాళ్ళని ఏడిపించాలి. అప్పుడే కదా పెళ్లిలో మగపెళ్లి వారంటే గొప్పగా కనిపిస్తుంది. అలా అని మా వదిన గారిని మీరు ఏడిపించగలరా? ఏ మీ వదిన గారైతే ఎవరికి గొప్ప? మేము మగ పెళ్లి వాళ్ళం, అలాగే సాధిస్తాం. నది జగన్నాటకం జరుగుతున్నది. నువ్వు కంగారు పడుకు, వచ్చేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు, భూమి తప్పకుండా వస్తుంది. రావాలనే కోరుకుంటున్నాను. చెప్పాను కదా, 3 ముళ్ళు పడి 7 అడుగులు నడిచేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను అని.
భూమి 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 కనపడిందా? వచ్చేస్తారమ్మా, నువ్వు కంగారు పడకు. హలో అభి, భూమి ఇంటి దగ్గర ఉందా? లేదు జానకి, ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. నీకు కనిపించిందా? నాకు కనిపించలేదే. చాలా చోట్ల వెతికాను, తను ఎక్కడా లేదు. తనకి ఫోన్ ట్రై చేసావా? చేసా, స్విచ్ ఆఫ్ వస్తుంది. అయినా కుముది ఇలాంటి పని ఎందుకు చేసింది? తనని తీసుకొస్తానని నాకు చెప్పి మళ్ళీ నా మీద నింద వేసింది. ఇప్పుడు మనం ఇది మాట్లాడుకునే సమయం కాదు. ముహూర్తం టైంకి భూమి అక్కడ ఉండేలా చూసుకోవాలి, సరేనా? సరే, నువ్వు ఒక పని చెయ్యి. భూమిని ఎక్కడ దాచారో చెప్పండి, లేదంటే మీ ప్రాణాలు తీసైనా సరే నేను భూమి జాడ తెలుసుకుంటాను. ఏంటి జానకి, మా బాబాయిని బెదిరిస్తున్నావు? ఇప్పుడు మీతో తీరిగ్గా కూర్చొని మాట్లాడేంత టైం నాకు లేదు. మర్యాదగా భూమి ఎక్కడుందో చెప్పండి. అంటే భూమిని మేమే దాచాము అని నీ అనుమానమా? కాదు, నమ్మకం. మరి అలా దాచిన వాళ్ళు నీకెందుకు చెప్తాం? పాపం జానకి కదమ్మా, తెలిసినా సరే పదే పదే అడుగుతుంది. తెలివితేటలు ఎక్కువ కదా. చూడండి, నా సహనాన్ని పరీక్షించొద్దు. అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. భూమి ఎక్కడుందో చెప్పండి. ముహూర్తానికి వెళ్ళకపోతే భూమి పెళ్లి ఆగిపోతుంది. మధ్యలో నీకేంటి బాధ? అసలు నీకు బుద్ధుందా? అవతల ఇంట్లో అందరూ ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? మీ అమ్మగారు కూడా ఎంతో కంగారు పడుతున్నారు. ఇవేవి నీకు పట్టవా? అసలు ఇప్పుడు ఇలాంటి ఆటలేంటి? చూడు, నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవు. మర్యాదగా ఆపు. ఏంటి మాటకి ముందొకసారి మాటకి తర్వాత ఒకసారి మర్యాద మర్యాద అంటున్నావు? మర్యాదగా నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళా. భూమి ఎక్కడుందో నీకు తెలీదు, నువ్వు కనిపెట్టలేవు, నేను కూడా చెప్పను. ఈ పెళ్లి జరగదు. అయినా ఎంత ధైర్యమే నీకు? నువ్వు మాటిస్తావా భూమి పెళ్లి జరిగిపోతుందని? నేను జరిపిస్తాను అని ఇంట్లో అందరికీ ధైర్యం ఇస్తావా? నీ మాట నిలబెట్టే పని నేను జరగనిస్తాను అని నువ్వెలా అనుకున్నావు? నిన్ను ఓడిస్తాను. నీ వల్లే పెళ్లి ఆగిపోయిందని నిరూపిస్తాను. ఇంట్లో అందరూ నీ మొహం మీద తూ అని ఉమ్మేసేలా చేస్తాను. ఆ ఇంట్లో నువ్వు మళ్ళీ అడుగు పెట్టకుండా, మా ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా నిన్ను అవమానించేలా చేయకపోతే నా పేరు కుముదే కాదు. భూమి నీకే కాదు, ఈ భూమి మీద ఉన్న ఎవ్వరికీ కనిపించదు. పొగరుతో చెప్తూ ఉంటావు కదా, ఇప్పుడు నీ సత్తా చూపించా. కనిపెట్టగలవేమో, వెతుకు, వెళ్ళు. తప్పకుండా వెతుకుతాను. పైన భగవంతుడున్నాడు.
నా వైపే ఉంటాడు. నిజం వైపు నేనున్నాను కాబట్టి నిజాయితీగా నాకు సహకరిస్తాడు. తను ఎక్కడున్నా నాకు దొరుకుతుంది. ఆ తర్వాత నీ సంగతి చెప్తాను. జానకి ఇంత గట్టిగా చెప్తుంది అంటే కొంపతీసి భూమి గురించి కనిపెట్టి వస్తుందంటావా? బాబాయ్, తను కనిపెట్టడానికి నేను దాచింది తను ఊహించే ప్రదేశంలో కాదు. జానకిని తక్కువ అంచనా వేయకమ్మా. మనం ఎక్కడ దాచామో ఖచ్చితంగా తను ఊహించే ఉంటుంది. భూమి ఎక్కడుందో నీకు తెలీదు. నువ్వు కనిపెట్టలా, నేను కూడా చెప్పను. ఈ పెళ్లి జరగదు. భూమి నీకే కాదు, ఈ భూమి మీద ఉన్న ఎవ్వరికీ కనిపించదు. వాళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే భూమిని ఎక్కడ దాచుంటారు? దైవం మీద భారం వేసి జరిపిస్తున్న కార్యక్రమం ఇది. రాములవారి సమక్షంలో మీ అమ్మగారు మాటిచ్చారు. మన ఊరి రాములవారు ఎంత గొప్పవారో ఎవరికీ తెలియంది కాదు. ఆయన ముందు ఇచ్చిన మాట ఎప్పటికీ పొల్లుపోదు. కళ్యాణం జరిపించాలన్నది ఆ కళ్యాణరాముడి నిర్ణయం అయితే అటు సూర్యుడు ఇటు ఉదయించినా ప్రపంచం మొత్తం ఎదిరించి నిలబడినా సరే ఆ కళ్యాణం జరిగి తీరుతుంది. జానకి వెళ్ళిందంటే ఖచ్చితంగా భూమిని తీసుకొస్తుంది. అనవసరంగా మండపంలో ఉన్న మీరందరూ కంగారు పడద్దు, ప్రశాంతంగా ఉండండి. కొంత సమయం ఎదురు చూద్దాం. అప్పటికీ రాకపోతే మీరు అనుకున్నట్టే చేద్దాం. దయచేసి నా మాట వినండి. దీక్షితులు గారు మంచి మాటే చెప్పారు కదా. ఆయన మాటను గౌరవించటం మన ధర్మం. కాసేపు చూద్దాం. అప్పటికీ రాకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంతవరకు చూసిన చాలు మావయ్య. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని నా ఉద్దేశం. నాకు భయంగా ఉంది భార్గవ్. కానీ దీక్షితులు గారు చెప్పారు కదా, కాసేపు ఆగుదాం. భార్గవ్ బాబు, ముందు మీరు మండపం మీదకి రండి. గణపతి పూజ ఇంకా పూర్తి అవ్వలేదు. ఆ పూజ పూర్తయిందంటే అన్ని అడ్డంకులు తొలగి ఆ దైవమే జరగవలసిన మార్గాన్ని చూపిస్తుంది. ముందు మీరు పైకి రండి. రా. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. భూమి 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 ఏమండి? ఎవరి కోసం దేవుడైన రాయి దాటి రాడు ఎందుకు? ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో. గుడి మూసేసుంది. పంతులు గారు, మా భూమి ఇక్కడ ఏమైనా కనిపించిందా? లేదమ్మా, కనిపించలేదు. రామయ్య తండ్రి, నువ్వున్నావని నాన్న చెప్తారు. భూమిని నాకు చూపించి ఇప్పుడు నువ్వున్నావని నిరూపించుకో. ఊరంతా వెతికాను కానీ ఎక్కడ తన జాడ తెలియడం లేదు. తను ఎక్కడుందో చూపించు తండ్రి. తండ్రి, నువ్వే నాకు దారి చూపించాలి. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో తనని ఎవ్వరూ కాపాడలేరు తండ్రి.
కుముదా కుముదా డోర్ ఓపెన్ చేయి కుముదా కుముదా ఇది భూమిని ఎలా కనిపెట్టింది? పొరపాటున భూమి నోరు విప్పిందంటే మన తలరాతలు మారిపోతాయి. ఇంతవరకు తను ఏమైపోయింది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇంకా అర్థం కాలేదా మమ్మీ? ఇదంతా జానకి ఆడిన నాటకం. అందుకే కదా పిచ్చి వాళ్ళలాగా మేము ఎంత తిరిగినా మాకు కనిపించని భూమి జానకి కనిపించింది. చివరి నిమిషం వరకు నరకం చూపించింది. రుద్ర, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తం దగ్గర పడుతుంది. ముందు పెళ్లి జరగనివ్వు. ఏమండి, అది కదండి, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. అమ్మ చెప్పింది కదా 3 ముళ్ళు పడ్డాకే అని. అన్ని లెక్కలు అప్పుడే తెలుస్తాను. అమ్మా జానకి, భూమిని తీసుకొచ్చి మండపంలో కూర్చోపెట్టమ్మా. భార్గవ బాబు, మీరు కూర్చోండి. రా అమ్మా, వెళదాం. రా. నేను తీసుకెళ్తాను. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాల్సింది మేమే కదా. ఇదేంటి డాడీ, మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది. ఈ పెళ్లి ఆగిపోతుందని మనం ఎంతగానో ఊహించుకొని ప్లాన్ చేస్తే ఇదే తీసుకొచ్చింది. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆదిత్య పెళ్లికి రాను అంటే నేను అందుకేనమ్మా కంగారు పడ్డాను. ఆదిత్య వచ్చుంటే ఈ పాటికి పెద్ద గొడవ జరుగుండేది. తన కూతుర్ని తనతో తీసుకెళ్తానని నానా హంగామా సృష్టించేవాడు. కానీ నువ్వు ఆప్షన్ బి ఉంది అంటే నీ తెలివిని నమ్ముకుని నేను కూడా హ్యాపీగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ జాన్కి మనందరికీ బీపీ వచ్చేలా చేసిందే. ఈ పెళ్లి ఆగిపోతుంది, ఈ బొబ్బిలి వంశం ఓటమి చూడబోతున్నామని ఎంతో హ్యాపీగా ఉంటే చివరి నిమిషంలో ఈ ట్విస్ట్ ఏంటనయ్యా? కూర్చో భార్గవ్, కూర్చో. చెప్తోంది నీకే. కూర్చో. ఒక్క నిమిషం.